ఆయన చేసిన పనులు అన్యాయంలాగా అనిపించిన పనుల్లో కూడా మన బుర్ర కందనటువంటి జ్ఞానం, న్యాయం ఉంటుందని ఇప్పుడు మీకు తెలియజేశాను ఈ విషయం ద్వారా. ఎంతమందికి అర్థమైంది? ఆయన అన్యాయస్తుడా? ఆయన చేసిన పనులు ఏవైనా నీకు అన్యాయం అనిపిస్తే రేపు ఆయన ముందుకు వెళ్ళినప్పుడు అవి ఎందుకు న్యాయమో, ఎలా న్యాయమో, ఎంత న్యాయమో ఆయన నీకు స్పష్టపరచగలడు. రేపు అక్కడ చెప్పగలడు, ఇక్కడ కూడా చెప్పగలడు. ఇది ఆ చెట్టు విషయంలోనే కాదు, మన జీవితాలకు సంబంధించి, మనం చూసే వాళ్ళ జీవితాలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు మనకి డౌట్లు వస్తాయి. ఇది 3వ పాఠం. మొన్న 2 పాఠాలు చెప్పా, ఇది 3వ పాఠం. ఏమిటంటే, దేవుడు అన్యాయం చేసినట్టు కనబడిన విషయాలు కొన్ని నీకు నీ జీవితంలో కావచ్చు, నీ కళ్ళ ముందు ఎదుటి వాళ్ళ జీవితంలో కావచ్చు, ఒకవేళ కనబడినప్పుడు నువ్వు దయచేసి మోసపోవద్దు. దేవుడు నిజంగానే అన్యాయం చేశాడనొద్దు. ఎందుకంటే దేవుడు సంపూర్ణ న్యాయవంతుడు. దేవుడు ఏ చర్య జరిగించినా అందులో 100కు 100% సంపూర్ణ న్యాయం ఉంటుంది. ఆయన అన్యాయస్తుడు కాడు. ఒకవేళ నాకు అర్థం కాకపోవచ్చు, కొంతమంది బాధపడతారు, నేనేం చేశానని దేవుడు నాకు ఇంత అన్యాయం చేశాడన్నయ్య, నేను ఎవరి కడుపు కొట్టాను, ఎవరి నోరు కొట్టాను, ఎవరికి అన్యాయం చేశాను, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ గతి ఎందుకు వచ్చింది, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, నాకు ఇంత అన్యాయం ఎందుకు జరిగింది అని కొంతమంది వాపోతూ ఉంటారు, బాధపడతా ఉంటారు, ఏడుస్తూ ఉంటారు, ప్రశ్నిస్తూ ఉంటారు, తమ జీవితాలను గురించి బాధపడతా ఉంటారు, లేదా తమ వారి జీవితాన్ని గురించి బాధపడతా ఉంటారు. కొంతమంది చిన్న పిల్లల్ని చూపించి ఈ పిల్లలకి ఇంత అన్యాయం జరిగింది, ఎందుకు జరిగింది, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ప్రశ్నిస్తారు. ఒకవేళ దేవుడు చేసిన కార్యాలు నీకు అన్యాయంగా అనిపిస్తే, ఆ అన్యాయం వెనక కూడా, నీకు అన్యాయంగా అనిపించిన దాని వెనక కూడా నీ బుర్రకందని జ్ఞానం ఉంటుంది, దేవుని సంపూర్ణ న్యాయం ఉంటుంది అని నమ్ముటయే నిజమైనటువంటి క్రైస్తవ విశ్వాసం. అదే నిజమైన విశ్వాసం. మన హృదయంలో ఒక తీర్మానం ఎప్పుడూ ఉండాలి. దేవుడు అన్నీ న్యాయం చేయాలి అని నేను అనుకుంటాను. ఒకవేళ దేవుడు అన్యాయం చేసినట్టు కనపడిన వాటిని కూడా, అన్యాయం చేసినట్టు కనపడ్డ వాటిని కూడా నేను అన్యాయం అనుకోను. వాటి వెనక దేవుని అనంత జ్ఞానం, సంపూర్ణ న్యాయం ఉంటుందనే నేను నమ్ముతాను. ప్రస్తుతానికి నాకు అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో అది ఎందుకు అలా జరిగిందో, అలా ఎందుకు అయినాయో, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చినాయో దేవుడు తప్పకుండా నాకు న్యాయం చెప్పగలుగుతాడు. ఆయన సంపూర్ణ న్యాయవంతుడు అనే నిశ్చయత మన హృదయంలో ఉండాలి. అది నిజ విశ్వాస యొక్క లక్షణం. లేకపోతే మన విశ్వాసం ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏబు లైఫ్ని తీసుకుంటే, ఏబు చాలా భక్తిపరుడుగా ఉన్నాడు, నీతివంతుడిగా ఉన్నాడు, యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినట్టున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఏబు పరిపూర్ణమైనటువంటి భక్తుడికి సాదృశ్యం, లేదా నిలువుట అర్థం అండ్ సంపూర్ణ అర్థం లాగా ఏబు బతికాడు. తన దగ్గరికి వచ్చిన దీనుల్ని కరుణించాడు, ఆకలి కొన్న వారి ముఖం చూడలేదు, వాళ్ళకి హెల్ప్ చేశాడు, అన్యాయం అయిపోతున్న వాళ్ళని చూశాడు, వాళ్ళ పక్షంగా న్యాయం తీర్చాడు, వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళ దవడ ఎముక మీద కొట్టి వీళ్ళ దగ్గర దోచుకున్న వాళ్ళ సొమ్ముని తీసుకొచ్చి తిరిగి వాళ్ళకి ఇచ్చాడు. ఈ కోణంలో చూస్తే ఏబు ఏ కోణంలో కూడా తేడా కనపడ్డాడు. కానీ ఏబుకు జరిగిన పరిస్థితులు చూస్తే, అబ్బా సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు అంటాడు ఏబే. నేనేం తక్కువ చేశాను, నా ఆస్తులు పోయినాయి, అంతస్తులు పోయినాయి, గాడిదలు పోయినాయి, ఎడ్లు పోయినాయి, ఒంటెలు పోయినాయి, ఆస్తులు అంతస్తులు పోతే పోయినాయి, నా 10 మంది పిల్లలు ఒక్క దినమందే చనిపోయారు, ఇంత కడుపు కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత గుండె కోత నాకెందుకు మిగిల్చాడు, ఇంత దరిద్రం నాకు వచ్చేటట్టు ఎందుకు చేశాడు అని ఏబు ప్రశ్నిస్తాడు. చివరికి ఏబు గెలుస్తాడా, దేవుడు గెలుస్తాడా? ఎవరికి తెలుసయ్యా? మేము చదివితే కదా తెలియటానికి. ఆ ఏబు అని నువ్వు జీవితం వింటమే కానీ మేము చదివింది లేదు, పాడలేదు అని కొంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు. ఫైనల్ ఏంటో మీరు చెప్పండి. నాది తప్పని దేవుడు ఒప్పుకుంటాడా, ఏబు ఒప్పుకుంటాడా? ఏబేనన్నా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీకు ఒక గట్టి నమ్మకం ఏంటంటే, దేవుడు ఎట్ట ఒప్పుకుంటాడు నాకు తప్పైందని? ఒప్పుకుంటే ఏబే ఒప్పుకోవాలనేది మీ నిశ్చయిత. నిజమే మీరు అనుకున్నది.
చివరికి ఏబే అంటాడు, నా జ్ఞానమునకు మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడి తిని. ఇప్పుడు ఏబు, నాకు ఇంత అన్యాయాలు జరిగినాయి, నన్ను దేవుడు ఇలా చేశాడు, బికారోని చేశాడు, సరే అన్ని పోయినా వదిలే, నా శరీరంలో ఆరోగ్యం కూడా తీసేశాడేంటి, నాకు ఈ రోగాలేంటి, నాకు ఈ గీక్కునే జబ్బేంటి, ఏంటి నాకు ఈ బాధలేంటి. ఆఖరికి కట్టుకున్న భార్య, ఒంగొంగి దండాలు పెట్టే భార్య కూడా దేవుణ్ణి దూషించి సావరాదని అంటుంది. నా పనివాళ్ళు నన్ను అపహాస్యం చేస్తున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నాదే తప్పంటున్నారు. ఏమిటి నేను చేసిన తప్పు, దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేశాడని అల్లాడిపోతాడు ఏబు. ఇలా విలపించినటువంటి ఏబు చివరికి ఏమంటాడో తెలుసా? పాపం ఏబు ఇలా మొత్తుకుంటుంటే దేవుడు ప్రత్యక్షమై, సుడిగాల్లో ఆయన ప్రత్యక్షమై ఏబుతో మాట్లాడే మాటలండి. అన్ని పోయి ఇల్లు ఒళ్ళు గుల్ల ఏబు ఎడుతుంటే, నాకు సమాధానం చెప్పవయ్యా, నాకు ఎందుకు ఇంత అన్యాయం చేశావని ఏబు అడుగుతుంటే ఏం లేదంటాడు దేవుడు. నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడుంటివి అంటాడు. అసలు ఏబు అడుగుతుంది, నాకెందుకు ఇంత అన్యాయం చేశావని ఏబు అడుగుతుంటే ఏనొచ్చి, నేను భూమికి పునాది వేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, అది కదలకుండానట్లు స్థిరముగా దాన్ని స్థాపించినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, ఉదయ నక్షత్రములు ఏకంగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, దానికి మూలరాతిని స్థాపించిన వాడెవడు, నేను చేసిన మకరం గురించి నీకు తెలుసా, గాలం వేసి దాన్ని పట్టగలవా, నేను చేసిన నీటి గుర్రం గురించి నీకు తెలుసా, అరే నాకెందుకు అన్యాయం చేసావయ్యా, నాకెందుకు ఈ బాధలు వచ్చినాయా అని నేను అడుగుతుంటే నాకు న్యాయం చెప్పకుండా, నేను చేసిన మొసలి గురించి నీకు తెలుసా, మకరం గురించి నీకు తెలుసా, నీటి ఏనుగు గురించి నీకు తెలుసా, గుర్రం గురించి తెలుసా, నిప్పుకోడి గురించి తెలుసా, గాడిద గురించి, ఏంది ఇది, నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెప్పేది ఏంది అనాలి కదా ఏబు. అల్లా అదే ఆశ్చర్యం. మనమైతే ఖచ్చితంగా అనేది అదే, అసలు నేను అడుగుతుంది ఏంది, నువ్వు చెబుతుంది ఏంది దేవా అనేది మనం అడుగుతాం. కానీ ఏబు మళ్ళా కాసోదోడు కాదు, ఏబుకి బుర్ర ఉంది. ఏబు తనకు జరిగిన పరిస్థితుల గురించి దేవుణ్ణి అడుగుతుంటే, దేవుడు తన సృష్టి కార్యాలను గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెబుతున్నాడో తెలుసా ఏబుకి? నేను సృష్టిని కాదు ఏబు, సృష్టికర్తని. అన్నిటినీ నిర్మించిన వాణ్ణి, అన్నిటినీ చేసిన వాణ్ణి, అంటే అన్నిటితో పాటు నీకు కూడా లైఫ్ని ఇచ్చిన వాణ్ణి. నాకు తెలియదా ఏది ఎలా చేయాలో అనే మాట చెప్పకనే చెప్పాడు. అది దేవుడి సమాధానం. ఇన్నిటినీ చేసిన వాడిని దేన్ని ఎలా సిద్ధపరచాలో, దేనికి ఎంత బలం ఇయ్యాలో, దేన్ని ఎలా ఏ విస్తీర్ణంలో ఉంచాలో అన్నిటినీ పక్కాగా నియమించిన వాడిని, నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలో నాకు తెలియదా? తెలుసు నాయన. తెలిసినప్పుడు మరి నన్ను ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడావు? ఇప్పుడు నీకు జరిగిన పరిణామాలన్నీ కూడా ఎందుకు రప్పించానో, వాటిని తిరిగి ఎలా మారుస్తానో, ఆ మైనస్లు కూడా నీకు ప్లస్లుగా ఎలా చేస్తానో అది నా చేతుల్లో ఉంది. రప్పించినవి ఎందుకు రప్పించాను? ఒట్టిగా రప్పించలా. నీలో కొంత నేను అభ్యంతరపడేటువంటి తుప్పు ఉంది, దాన్ని వెళ్ళగొట్టి నిన్ను రెండంతలుగా దీవించుట కొరకే నేను దీన్ని రప్పించాను. నేను అభ్యంతరపడేటువంటి అభ్యంతరకరమైన విషయాలు కొన్ని నీలో ఉన్నాయి, వాటిని నీలో నుంచి వెళ్ళగొట్టడానికే నేను ఈ పని చేశాను. నీ ఇంటి వస్తువులను లెక్క చూసుకొనగా నీకేది తక్కువ కాదు. నేను కోల్పోయాను, పోయినాయి, అన్నీ పోయినాయి అనుకున్నవా అన్నీ నీకుంటాయి. అంతేకాదు రెండంతలుగా ఉంటాయి. అంతేకాదు ఆఖరికి నువ్వు కోల్పోయాను అన్న నీ సంతతి కూడా నా యొద్ద భద్రముగా ఉన్నది 10 మంది. ఆ 10 మందికి ప్రతిగా మళ్ళీ 10 మందిని నీకు ఇస్తాను. ఏమయ్యా నాతో మాట్లాడుతున్నావా నువ్వు? నేను ఏది చేసినా సమూలంగా అది మీ మంచికే చేస్తాను, నీ మంచికే చేస్తానని నీవెందుకు గుర్తుపట్టలేదు ఏవో? అప్పుడు అన్నాడు, నిన్ను గూర్చిన మాట విన్నాను, ఇప్పుడు నిన్ను కన్నులారా చూస్తున్నాను.
కాబట్టి నన్ను నేను అసహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. అంటే ఇందులో మీకేమర్థమైంది? ఏవుకు అర్థమైంది దేవుడు అన్యాయం చేశాడు అనుకున్నాను, కానీ కాదు కాదు, దేవుడు ఏది చేసినా అందులో సంపూర్ణ న్యాయం ఉంటుంది. అంతేకాదు మన క్షేమం కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒక బాధ్యత గల తండ్రి అనే సత్యాన్ని ఏబు అర్థం చేసుకున్నాడు. కానీ ఏబు గ్రంథం చదివి మనం ఫీల్ అవుతుంటాం, పాపం ఏబు, పాపం ఏబు అని. అలాగే ఏబు జీవితాన్ని చూసి ఏమంటే ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు? లైన్లో ఉన్నారా? సర్దుకోమంటారా? కొంతమంది చేతులు ఎత్తలా. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం.